హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్లకు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం డీఎస్పీ ఎన్ఐఏ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. నవంబర్ 22న సిరాజ్ సమీర్లు ముంబై వెళ్లగా ఈ అంశంపై పోలీసులు విచారించే అవకాశం ఉంది. నవంబర్ 23న మత ఘర్షణలకు సంబంధించి మరో వ్యక్తితో సిరాజ్ చర్చించినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో సూసైడ్ బాంబర్గా సిరాజ్ మారేందుకు ఎవరు ప్రేరేపించారు అనే కోణంలో విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్లకు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం డీఎస్పీ ఎన్ఐఏ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. సో చూస్తున్నాం సిరాజ్ సమీర్లు వెనుక చాలా పెద్ద గ్యాంగ్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విచారణతో మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉందా? విచారణ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? సతీష్, వెరీ గుడ్ మార్నింగ్. అయితే విజయనగరం మరియు హైదరాబాద్ లో పేలుళ్ల కుట్రలోనే అయితే పోలీసులు వీళ్ళిద్దరిని సిరాజ్ A1 గా ఉన్నటువంటి సిరాజ్ ను A2 గా ఉన్నటువంటి సమీర్లను వారం రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు కస్టడీకి కోరుతూ నిన్న అయితే కోర్టులో కూడా ఫీల్డ్ దాఖలు చేశారు. ఈ రోజు విశాఖ సెంట్రల్ జైలు నుండి సిరాజ్ సమీర్లను విజయనగరం తరలిస్తున్నారు పోలీసులు. అయితే కోర్టు కూడా కొన్ని సూచనలు కూడా చేసింది. పోలీసులకు థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా నిందితులకు వైద్య పరీక్షలు చేసి విచారించాలని కోర్టు కూడా చెప్పడంతో కస్టడీ ముగిశాక కోర్టులో మరి తిరిగి ప్రవేశం పెట్టాలని కూడా చెప్పింది. పేలుళ్ల కేసులో అయితే ఈ రోజు కస్టడీ కీలకంగా మారనున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు మరి కాసేపట్లో వీళ్ళిద్దరిని A1 సిరాజ్ A2 సమీర్లని కస్టడీకి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. విచారణ అధికారిగా విజయనగరం DSP ఉండబోతున్నారు. అదే విచారణ బృందంలో విజయనగరం రూరల్ సిఐ ఉండబోతుందని తెలుస్తుంది. ఎన్ఐఏ ఆధ్వర్యంలో ఈ టోటల్ గా మొత్తం విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. నవంబర్ 22న వీళ్ళు ముంబై వెళ్ళినట్టుగా సిరాజ్ సమీర్ ఇద్దరు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ముంబైలో ఏ అంశాలపై చర్చించారనేది అయితే దానిపైన విచారణ జరిగే ఛాయిస్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా నవంబర్ 23న మత ఘర్షణలకు సంబంధించిన ఒక వ్యక్తితోని మాట్లాడడం కూడా జరిగింది. ఏం మాట్లాడాలో కూడా విచారణ జరిపే చేస్తుంది. అదేవిధంగా సూసైడ్ బాంబర్ గా మారాలనుకున్న సిరాజు అయితే ఏ విధంగా మోటివేట్ అయ్యాడు, ఎవరు మోటివేట్ చేశారు అనే దాంతో ఈ అన్ని చర్చలు గిట రాబోతున్నాయి. కాబట్టి ఈ ఉగ్ర లింక్ లో ఇంకా కొంతమంది పేర్లు వచ్చే గిట కనబడుతుంది. ఈ ఉగ్ర కుట్రానికి పాల్పడింది ఎవరు, ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి, వీళ్ళకు ఏ విధంగా చేయాలనుకున్నారు, మొత్తం టోటల్ గా కూడా వీళ్ళని విచారించేందుకైతే అధికారులు 7 రోజుల కస్టడీ కోరారు. మరి కాసేపట్లో వీళ్ళని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా కొన్ని విషయాలు కూడా రావచ్చు. థ్యాంక్ యూ ప్రవీణ్.